గురుగారు, తులసి లేదా బిల్వ మొక్క ఇంట్లో ఏ మూలను పెట్టాలి మనం? చాలా మందికి ఈ విషయం దాదాపుగా చాలా ఛానల్లో ఉంది కూడా ఈ విషయం. ఒకటి, మన ప్రధాన ద్వారానికి ముందర మనం ఉండాలి. అంటే ప్రధాన ద్వారానికి ముందర కూడా ఉండవచ్చు. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ కదా, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కాబట్టి అందరం ఇప్పుడు మనకు ఒక వాయువ్య మూల అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక స్పేస్ ఇస్తున్నారు. అంటే క్యారిడార్ లాగా, ఒక పెద్ద క్యారిడార్ లాగా కూర్చొని కాఫీలు టీ తాగుతూ ఇస్తున్నారు అపార్ట్మెంట్ మొత్తంలో కూడా. అంటే ప్రతి ఫ్లాట్కి అలా ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో కూడా మనము ఈ తులసి మొక్కను పెట్టవచ్చు. కానీ తులసి మొక్కకు తప్పకుండా ఎండ తగలాలి. ఎండ తగిలేటువంటి చోట పెట్టాలి. తులసి మొక్క, బిల్వం ఏదైనా సరే, ఏ మొక్కలైనా సరే ఎండ తగలాలి, సూర్యకాంతి తగలాలి, గాలి వెలుతురు బాగా ఉండాలి. సో మీరు ఇక్కడ పెట్టుకోవాల్సింది ప్రధాన ద్వారానికి ఎదురుగా. మీకు అటువంటి అవకాశం ఉంటే తప్పకుండా ఇంటికి ప్రధాన ద్వారానికి ఎదురుగా మీరు తులసి కోట పెట్టుకోవచ్చు. మారేడు మొక్క కూడా పెట్టవచ్చు. సో మారేడు మొక్క ఒకవేళ ఇంటి వెనకాల పెట్టినా మీకు మంచి యశస్సు కలుగుతుంది. వాయువ్య మూల కానీ ఆగ్నేయ మూల కానీ మీరు ఇంటి ముఖద్వారం, ఏ ముఖద్వారం ముందరైనా ఈ మూడు వైపులు ఎక్కడ పెట్టినా సరే మీకు ఈ తులసి మొక్క ప్రశస్తమైనది, మారేడు మొక్క విశ్వశ్రేష్టమైనది అది. అంటే తులసి కన్నా మారేడు ఇంకా ఉత్తమమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది మనకి. తులసి ఒక్కొక్కసారి పండిపోయే అవకాశం ఉంది, కానీ మారేడుకి ఒక్కసారి వెలుగు పడితే మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది, అంటే మళ్ళీ మొగ్గు దొడుతుంటుంది అది. కాబట్టి మారేడు ఉండడం వల్ల మనకి ఐశ్వర్యం, రుణబాధ విముక్తి, అలాగే దరిద్ర నాశనాన్ని కలిగించడం, ముఖ్యంగా రోగ నాశనాన్ని కలిగిస్తుంది.